బట్ ఒక మనిషిని డైరెక్ట్ గా చంపేస్తాను ఇలాంటివన్నీ సినిమా నేను అదే అంటున్నా. ఇప్పుడు దానికి మీరు కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఎక్స్టెన్షన్ వచ్చేస్తే ఇప్పుడు నేను చెప్పుతో కొడతా అంటాడు ఒకడు, ఇంకోటి తాట తీస్తా అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. అలాగే ఒక్కొక్కటి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అదే. నెక్స్ట్ లెవెల్ ఏంటి, మొత్తం అపోజిషన్ అందరినీ బాంబు పెట్టి చంపేస్తాను ఇంకోటి. చంపేస్తాడు. అది నెక్స్ట్ లెవెల్. అదే సార్ ఆల్మోస్ట్ అదే అవుతుంది కదా ఇప్పుడు. అదే, అదే. కామ్ గా ఉంటే నెక్స్ట్ Yeah, జరిగేది అంతే. అదే కదా యాక్చువల్ గా. ఇప్పుడు ఒక ఆర్జీవి మాట్లాడలేదు అనుకోండి, నెక్స్ట్ ఆర్జీవిని అతను ఇద్దరిని కలిపి ఇలాంటివి వస్తాయి అంతే. ఫర్దర్ గా. ఒక 5-6 పేర్లు చెప్తారు. సో దాని గురించే మీరు ఇప్పుడు ఈ స్ట్రాంగ్ రిటార్డ్ ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు That's only reason. That's only reason. Yeah. ఎస్ సార్. ఇప్పుడు మీ మీద కామెంట్స్ చేసిన వ్యక్తి కొంతకాలం తర్వాత కనిపిస్తే మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు సార్ ఆయనతోటి? See, I'm never upset. I'm never angry. I'm Yes, never these things. I Yes, sir. talk logic. So లాజిక్ ఆలోచించే ఎవరు కూడా అలా మాట్లాడరు అనేది నా బిలీఫ్. అది సార్. Yeah. అయితే మీరు ఏపీ డీజీపీకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దాని మీద కూడా జరుగుతుంది కదా సార్. అంటే మీరు ఏం కంప్లైంట్ ఇచ్చారు, ఆయన ఏం రెస్పాండ్ అయ్యారు దానికి? సో నేను జరిగింది చెప్పాను. దాని తర్వాత దే విల్ నో వాట్ సెక్షన్స్ ఇట్ కమ్స్ అండర్ అండ్ వాట్ యాక్షన్ టు టేక్ లీగల్లీ. అది వాళ్ళకి వదిలేసింది. దాని నుంచి ఏమన్నా మీకు మళ్ళీ తర్వాత అంటే ఇది ప్రోగ్రెస్ ఆఫ్ ద మీరు పెట్టిన కేసు కానీ ఏమన్నా వచ్చింది? అప్పుడప్పుడు చెప్తారు సార్. Yeah. అంటే ఎంతవరకు వచ్చింది ఏమన్నా ఐడియా ఉందా? అంటే ఎందుకని ఎంత అంటే ఇది కూడా తమిళ బిజినెస్ లో 2-3 వీటిలో నేను చూసాను యాక్చువల్గా. నాన్ బెయిలబుల్ కేసులని కొంత ఇవన్నీ వస్తున్నాయి కదా, అదేమన్నా నిజమా అబద్ధమా? అంటే అది నేను ఐఎమ్ నాట్ ఎ లీగల్ ఎక్స్పర్ట్. ఎస్. సో అది అంటే వాళ్ళు చెప్పింది సార్, నేను అంటాం అంటే నేను ఆ డీటెయిల్స్ అడగలేదు. ఓకే. అయితే ఒక లక్ష్మీ ఎన్టీఆర్ మీరు తీసింది ఒక పొలిటికల్ బేస్డ్ ఫిల్మే, అమరాజ్యంలో కడప బిడ్డలు కూడా ఒక సెటైరికల్ ఫిల్మే పాలిటిక్స్ మీద. బట్ అప్పుడు రాని రిటార్డ్ ఇప్పుడు ఎందుకు అంత ఇది అవుతుంది? నేను అదే అంటున్నాను. అంటే ఇప్పుడు మీకు సోషల్ మీడియా ప్రోగ్రెషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. మీరు చెప్పే 2 సినిమాలు కూడా 5 years అయిపోయింది. 5 years లో ఇంకా ఎంత పెరిగిపోయింది. ఈ లోపల ఎంతమంది ఏమేమి మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. వాళ్ళ ఇంటర్నల్ కాంపిటీషన్ ఉంది కదా, ఎవరు స్ట్రాంగెస్ట్ గా మాట్లాడితే అతని ఫేస్ రిజిస్టర్ అవుతుంది, అతని ఫేస్ పాపులర్ అవుతుంది అనే ఒక రేస్ లో వస్తున్నాయి. పాపులారిటీ కోసం పాపులారిటీ ఇంకేముంటది. అయితే యాక్చువల్గా నాగబాబు మీపై ఒక కామెంట్ చేశారు, కమెంట్ అని చెప్పి. మీరు ఎవరు ఏదన్నా ఇచ్చినా కానీ ఉంచుకోరు, మీకు ఉంచుకునే స్వభావం లేదు కాబట్టి మీరు తిరిగి ఇచ్చేసారు. నా సినిమాలో పెద్ద కమెడియన్ అని చెప్పేసి. సో మీ ట్రైలర్ లో మాత్రం కమెడియన్ క్యారెక్టర్ పెద్దగా హైలైట్ అవ్వలేదు అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో కామెడియన్స్ లేరు, పాయింట్ 1. అదేదో ఆయన కామెడియన్ మాట వాడారు కాబట్టి నేను అన్నాను అంతే. వ్యూహం ఇస్ వెరీ సీరియస్ ఫిల్మ్, దేర్ ఇస్ నో కామెడీ.